అమరావతి భూములు ఇచ్చిన రైతులు వాళ్ళు ఎంత క్షోభపడ్డారు, ఎంత మనోవేదన పడ్డారు ప్రజలు చూశారు. అల్టిమేట్‌గా తీర్పిచ్చేశారు. 11 సీట్లు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా. ఇంకా వచ్చి ఆయన ఈ అమరావతి మీద విషం కక్కడం ఎంతవరకు న్యాయం అంటారు? ఇప్పటికీ ఏదో రాజధాని అసలు అదేదో ముప్పు ప్రాంతంలో ఉంది, లేకపోతే నీళ్లు ఉన్నాయి అది ఇది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ మీడియాకి ప్రెస్ మీట్ ఇస్తూ ఆయన ఆయన లోకల్ మీడియాని కాకుండా జాతీయ మీడియాని అడ్రస్ చేస్తూ కావాలని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అన్ని నేషనల్ న్యూస్ ఛానల్స్కి ఇచ్చిన మాట ఒకటే మాట ప్రజెంటేషన్ ఆయన ఇచ్చింది. కన్జర్వేటివ్ రివర్ ఫ్రంట్ నదీ తీర పరివాహక ప్రాంతాల్లో కట్టడాలు కట్టకూడదు అనేది ఆయన పెద్ద అభియోగం చేశాడు. ఎన్జీటీ క్లియర్గా ఇచ్చేసింది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని చెప్పేసి క్లియర్గా చెప్పింది మీరు ఎక్కడైనా కట్టుకోవచ్చు, ఇది ఆమోదయోగ్యమైంది అని చెప్పేసి. రెండవది అసలు పెద్ద పెద్ద కట్టడాలు కానీ దుబాయ్ కానీ ఎడారి ప్రాంతాలు అన్నీ కూడా కట్టడాలు ఎక్కడ ఉన్నాయండి? సముద్ర గర్భంలో నుంచి వచ్చాయి. టెక్నాలజీ పెరిగింది. జగన్మోహన్ రెడ్డికి ఏం తెలిసింది మాట్లాడుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి లక్ష్యం అమరావతి. అమరావతి బతకూడదు, అమరావతి చచ్చిపోవాలి, అమరావతికి ఇన్వెస్టర్స్ రాకూడదు. ఈ రోజు కూడా కొన్ని వేల కోట్ల పెట్టుబడులతో అమరావతి వస్తుంది, అమరావతి జరుగుతుంది, చాలామంది ఇన్వెస్టర్స్ వస్తున్నారు. అంటే నువ్వు ఏది పడితే అది మాట్లాడితే జనాలు ఇన్వెస్టర్స్ భయపడిపోతే ఏంటి పరిస్థితి ఏంటండి? రాబోయే రోజులు ఎలా డెవలప్ అవుద్ది? అవ్వకూడదు అనేది ఆయన లక్ష్యం. రెండోది నేను ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుద్ది అనేది ఒక పిచ్చి భ్రమలో ఉన్నాడు ఆయన. అలా మాట్లాడినంత కాలం జనాల భయం ఉంటుంది. ఆ భయం ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డికి ఆ 11 సీట్లకే పరిమితం అయిపోతాడు, ఇంకా తగ్గుద్ది. ఇప్పటికీ నేను ఒకటే చెప్తున్నానండి, చెన్నై నగరం ఎక్కడుందండి? సముద్ర తీర ప్రాంతంలో ఉంది. చెన్నై మహానగరం ఎక్కడుందండి? సముద్ర తీర ప్రాంతం ఉంది. కలకత్తా ఎక్కడుందండి? సముద్ర తీర ప్రాంతం. ముంబై ఎక్కడుందండి? నేను ఎన్ని ఒకటి కాదు ఎగ్జాంపుల్స్ 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. మీరు తీసుకొస్తే షాంఘై నగరం, చైనాలో అతిపెద్ద బీజింగ్ నగరం, ఇవన్నీ కూడా సముద్రపు నది ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతాలు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి లక్ష్యం ఏమైనా ఉందండి? అసలు జగన్మోహన్ రెడ్డి లక్ష్యం విధి విధానం ఏమైనా ఉంటుందా? వస్తాడు, ఏది పడితే అది మాట్లాడతాడు, లోపలికి వెళ్తాడు, కూర్చుంటాడు, మళ్ళీ ఒక 4 రోజులకు వస్తాడు, మాట్లాడతాడు. అమరావతి అనేది మన మ్యాండేట్ ఇచ్చారు సార్. చంద్రబాబు నాయుడు ఒక సింగిల్ ఎజెండా, ఆయన 3 రాజధానుల మీద కదా ఎలక్షన్ జరిగింది, అది మేజర్ ఎజెండా కదా, తిప్పికొట్టారు కదా సార్. అది వెరీ డిఫరెంట్ ఎలక్షన్స్. నీ యొక్క వ్యక్తిగతం, నీ యొక్క క్యారెక్టరైజేషన్ మీద జరిగిన ఎలక్షన్స్. అది నేను చీ కొట్టారు, జనాలు పక్కకు పొమ్మన్నారు. అంటే కూటమి యొక్క మంచితనాన్ని నువ్వు చేతకంతనంగా తీసుకుంటున్నావా? అంతే కదా. నువ్వు ఏది మాట్లాడినా చెల్లుబాటు వద్దని నేను ఇక్కడ చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలని, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వమే అది, ఆయన ఆలోచన అది. అలా చూడమాకండి సార్. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాటలు మీరు సీరియస్గా తీసుకోకపోతే రాబోయే తరాలు ఎక్కువ నష్టపోయేది ఎవరు సార్? రైతులు కాదు సార్, ఇన్వెస్టర్స్. ఆయన నమ్ముకొని కొన్ని కోట్లు పెట్టుబడి పెడదాం అనుకున్న వాళ్ళు, పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఎక్కడికి వెళ్ళిపోవాలి వీళ్ళంతా? రాబోయే రోజుల్లో నువ్వు అష్యూరెన్స్ ఇవ్వకపోతే ఏంటి? అందుకే చట్టబద్ధత అనేది ఒకటి తీసుకొచ్చింది. దేనికి అనుకున్నారు? యాక్చువల్గా ఏ రాష్ట్రానికి చట్టబద్ధత లేదండి. రాష్ట్రాలే వాళ్ళ యొక్క రాజధాని నిర్ణయించుకుంటుంది. నేను జగన్మోహన్ రెడ్డి అడ్రస్ చేస్తా, ఏ నోటీస్ చేశాడో తెలుసా? అసలు రాష్ట్రానికి చట్టబద్ధత ఎందుకు? సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడే అని అన్నాడు. ఇలాంటి కొండ ఎర్రి మంగళవాళ్ళు ఉంటారని చెప్పేసి చేతగాని అవిటి అంటే మానసిక వికలాంగుడు జగన్మోహన్ రెడ్డి. ఫిజికల్కి వికలాంగుడు అయితే మనం రెస్పెక్ట్ చేయొచ్చు, కానీ మానసిక వికలాంగులకి ట్రీట్మెంట్ లేదు సార్. దానివల్ల ఆయన చట్టబద్ధత ఎందుకనే క్వశ్చన్ చేస్తున్నాడు. అంటే ఏంటి ఆయన ఇంటెన్షన్? రేపు నేను వస్తాను, రేపు మార్చేస్తాననే కదా, అదే కదా. అంటే ఏంటి, ఎన్ని రోజులు మారుస్తావు? ఇదే ధోరణి కదా సార్. ఇంకో 20-30 ఏళ్ళు నేనే ఉంటానని చెప్పి ఈ రోజున కొన్ని కోట్ల మంది ఆరాధ్య దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్ని సార్ ఏమండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో కింద మందు బాటిల్స్ తీసుకెళ్ళి బయట పెట్టేసి అపవిత్రం జరిగిందని చెప్పేసి నువ్వు అంటే ఏమీ చేయలేక చేతగాక ఇంత దారుణమైనటువంటి పరిస్థితి కొడుగడుతున్నారంటే మీరు అమరావతిని ఒక పక్కన చేస్తున్నారు, టీటీడీని భ్రష్టు పట్టిస్తున్నారు, సైకోగాలను తీసుకొచ్చి రప్ప అని చెప్పేసి చేస్తా ఉన్నారు. చట్టబద్ధత వద్దన్నాడంటేనే జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత ఏంటో తెలుస్తుంది సార్. నేను మళ్ళీ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు అండ్ కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను, మీరు వ్యవసాయం ఎంత గొప్పగా చేసినా కలుపు మొక్కలను ఏరి పారేయకపోతే వ్యవసాయం దండగా. నువ్వు ఇన్ని బిల్డింగ్లు కట్టండి, ఇన్ని క్వాంటమ్ వ్యాలీని తీసుకురానివ్వండి, తీసుకురండి, ఏదైనా తీసుకురండి, జగన్మోహన్ రెడ్డి అనే ఒక విష పురుగు ఉన్నంతకాలం ఆంధ్ర రాష్ట్రం బాగుపడదు. ఇన్ని వర్కులు జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి సైకో ఆలోచన. అంటే అప్పుడప్పుడు ఇలా వచ్చేసి మాట్లాడితే ఇన్వెస్టర్స్ రారు కదా. ఆయన అదే కదా నేషనల్ మీడియాతో మాట్లాడే ఉంది, చట్టబద్ధత వద్దు అని అంటున్నాడు. అంటే ఏంటి? చట్టబద్ధత చేస్తే ఒక పార్లమెంటు, ఎగువ సభ, దిగువ సభ, రాజ్యసభ మళ్ళీ అన్ని పాస్ చేసిన తర్వాత మళ్ళీ మార్చాలని అంటే మళ్ళీ ఎన్ని పెద్ద పని. అందుకోసం దాన్ని చేయనీయకుండా జగన్మోహన్ రెడ్డి మోకాలడ్డేస్తున్నాడు. ఏం జగన్మోహన్ రెడ్డి అదేం జరగని పని. ఆల్రెడీ నీకు చెప్పారు, ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, ఏంటి నువ్వేంటి అనేది. ఇంకా అది కూడా చేయకపోతే మాత్రం భవిష్యత్తులో మాత్రం ఇంకా రాజకీయానికి ఒక రాజకీయ వ్యభిచారిగా మిగిలిపోతాడు జగన్మోహన్ రెడ్డి. అన్నట్టు ఆయన మానసిక స్థితిని ప్రజలు గమనిస్తున్నారు చాలా క్షుణ్ణంగా. మొన్న ఆయన పుట్టినరోజుకి ఫ్లెక్సీలు కట్టి ఆ మోగజీవాల రక్తాన్ని చల్లి అంత రాక్షసత్వంగా చేసిన వాళ్ళని పోలీసులు చాలా వరకు ట్రీట్మెంట్ ఇచ్చారు. వాళ్ళకి ఇది కరెక్ట్ కాదు, ఎవరిని భయభ్రాంతులకు గురి చేయకూడదు అనేది మోటో. వాళ్ళని మళ్ళీ ఇంటికి పిలిపించుకుని ఆయన పరామర్శించే పరిస్థితి, వాళ్ళకి ధైర్యం చెప్పే పరిస్థితి అంటే ఏంటి సార్? అర్థం చేసుకోవాల్సిన యువత, తల్లిదండ్రులు
అరే బాబు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది అర్థం చేసుకొని తిరుపతి లాంటి దేవస్థానంలోనే నువ్వు మ్యానిపులేట్ చేసేసి ఏదో మందుబాటులు పెట్టేసి గంజా ఇంక ఏదైనా చేయగలవు కదా నువ్వు. అసలు నీకు దేవుడు అంటే విశ్వాసం లేదు, మనుషులంటే నమ్మకం లేదు, వ్యవస్థలు అంటే గౌరవం లేదు, ఇంక ఎవడి మీద నీకు కుటుంబం అంటే విలువ లేదు, చెల్లి అంటే ప్రేమ లేదు, నీకు ఏంటి అంటే అధికార దాహం తప్ప. అధికార దాహం అంటే ఇలా చేస్తే అధికారం వచ్చుద్దండి? ఈ పనులు చేస్తే అధికారం వస్తుందా? ఏంటి నీ సైకోటిక్ ఏంటి? నేను మళ్ళీ వస్తా 2 నెలల్లో అరెస్ట్ చేస్తా లేకపోతే రప్ప మేకపోతే గాంభీర్యం, మేకపోతే గాంభీర్యం. ఇంతకుముందు వైనాట్ 175 అన్నాడు సైకలాజికల్. జగన్మోహన్ రెడ్డికి నాలెడ్జ్ ఏం లేదు సార్, ఏది పడితే అది మాట్లాడతాడు. ఇదిగో ఉంటారా అంటే ఇక దున్నపోతే తినిందిరా అంటే దొడ్లో గట్టి పాలు బితికే ఒక 40% ఉన్నారు కదా, వాళ్ళ కోసమే జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడినా వాళ్ళ కోసమే సార్. ఇలాంటి వ్యక్తి అనర్హుడు, రాజకీయాలకు కాదు సమాజానికి అనర్హుడు. మీరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ. దేవుడు గుళ్ళో ఉండాలా, క్రిమినల్స్ జైల్లో ఉండాలా, రాజకీయ నాయకులు జనాల్లో ఉండాలా. జరగని పని ఆల్రెడీ నీకు చెప్పారు, ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, ఏంటి నువ్వేంటి అనేది. ఇంకా అది కూడా చేయకపోతే మాత్రం భవిష్యత్తులో మాత్రం ఇంకా రాజకీయానికి ఒక రాజకీయ వ్యభిచారిగా మిగిలిపోతాడు జగన్మోహన్ రెడ్డి. అన్నట్టు ఆయన మానసిక స్థితిని ప్రజలు గమనిస్తున్నారు చాలా క్షుణ్ణంగా. మొన్న ఆయన పుట్టినరోజుకి ఫ్లెక్సీలు కట్టి ఆ మోగజీవాల రక్తాన్ని చల్లి అంత రాక్షసత్వంగా చేసిన వాళ్ళని పోలీసులు చాలా వరకు ట్రీట్మెంట్ ఇచ్చారు. వాళ్ళకి ఇది కరెక్ట్ కాదు, ఎవరిని భయభ్రాంతులకు గురి చేయకూడదు అనేది మోటో. వాళ్ళని మళ్ళీ ఇంటికి పిలిపించుకుని ఆయన పరామర్శించే పరిస్థితి, వాళ్ళకి ధైర్యం చెప్పే పరిస్థితి అంటే ఏంటి సార్? అర్థం చేసుకోవాల్సింది యువత, తల్లిదండ్రులు. అరే బాబు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది అర్థం చేసుకొని తిరుపతి లాంటి దేవస్థానంలోనే నువ్వు మ్యానిపులేట్ చేసేసి ఏదో మందుబాటులు పెట్టేసి గంజా ఇంక ఏదైనా చేయగలవు కదా నువ్వు. అసలు నీకు దేవుడు అంటే విశ్వాసం లేదు, మనుషులంటే నమ్మకం లేదు, వ్యవస్థలు అంటే గౌరవం లేదు, ఇంక ఎవడి మీద నీకు కుటుంబం అంటే విలువ లేదు, చెల్లి అంటే ప్రేమ లేదు, నీకు ఏంటి అంటే అధికార దాహం తప్ప. అధికార దాహం అంటే ఇలా చేస్తే అధికారం వచ్చుద్దండి? ఈ పనులు చేస్తే అధికారం వస్తుందా? ఏంటి నీ సైకోటిక్ ఏంటి? నేను మళ్ళీ వస్తా 2 నెలల్లో అరెస్ట్ చేస్తా లేకపోతే రప్ప మేకపోతే గాంభీర్యం. ఇంతకుముందు వైనాట్ 175 అన్నాడు సైకలాజికల్. జగన్మోహన్ రెడ్డికి నాలెడ్జ్ ఏం లేదు సార్, ఏది పడితే అది మాట్లాడతాడు. ఇదిగో ఉంటారా అంటే ఇక దున్నపోతే తినిందిరా అంటే దొడ్లో గట్టి పాలు బితికే ఒక 40% ఉన్నారు కదా, వాళ్ళ కోసమే జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడినా వాళ్ళ కోసమే సార్. ఇలాంటి వ్యక్తి అనర్హుడు, రాజకీయాలకు కాదు సమాజానికి అనర్హుడు. మీరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ. దేవుడు గుళ్ళో ఉండాలా, క్రిమినల్స్ జైల్లో ఉండాలా, రాజకీయ నాయకులు జనాల్లో ఉండాలా. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, రాష్ట్ర విభజన జరిగే సుమారు 12 సంవత్సరాలు అవుతుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద ఆయన అసహనం ఎలా అనుకోవాలి? ఇప్పుడు కూడా మనం గుంటూరులో పెట్టచ్చు, విజయవాడలో పెట్టచ్చు అంటే అదేమి చిన్న వస్తువు కాదు, ఇటు నుంచి అటు మార్చడానికి. కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టుకుంటున్నారు. దాని మీద అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చుకొని డెవలప్ చేయాలి, శాశ్వత రాజధానిగా అమరావతిని పదే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ స్థాయిలో ఎందుకు దాన్ని అలా ఏదో ఒకటి బదనాం చేయాలని చూస్తున్నారు అమరావతి? సార్ మీరు చూస్తున్నారు 2019 నుంచి 24 వరకు జరిగిన విధ్వంసాన్ని చూశారు. రాష్ట్రం ఏ పారామీటర్లో కూడా ఒక్క స్టెప్ ముందుకు వేయలేకపోయింది. అదే ప్రజలందరూ గమనించారు. దానికి ఆయన రకరకాల కారణాలు చెప్తుంటాడు. కోవిడ్ వచ్చిందన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. చివరికి జరిగింది ఏమీ లేదు. ప్రజలందరూ గమనించారు. 151 నుంచి మధ్యలో 5 తీసి 11 ఇచ్చారు. అయినా ఆయనకి ఇంకా బుద్ధి రాలేదు. అసలు బుద్ధి అన్నది ముందు ప్రజలకి లేదండి. ఎందుకంటే 40% ఓట్లు ఇచ్చి ఇప్పటికి కూడా వాడు నాయకుడు అని చెప్తున్నారే, అది చాలా పెద్ద తప్పు. ఇప్పటికి కూడా ఆయన ఆరాధించే కొంతమంది గణాలు ఉన్నారు. అది ఏ గణం అన్నది తెలియదు, అది పశుగణమో ఏ గణమో. చేసిందంతా అరాచకం. ఇప్పుడు ఈ 18-20 నెలల కాలంలో ఏం జరిగింది స్టేట్లో అంటే మీరు అందరూ చూశారు. ప్రతి ఒక్క మూమెంటు పెరిగింది. ప్రతి ఒక్క మనిషికి వాళ్ళ ఆదాయాలు పెరిగినాయి, వాళ్ళ జీవన విధానం మారింది, వాళ్ళ అప్రోచ్ మారింది. మీరు ఒక నమ్మకం పెరిగింది. అట్లాగే ఒక్కొక్కటి ప్రతి దానిలోనూ ఒక స్కామే కదండి. ఏది తీసుకున్నా తిరుపతి దేవస్థానంలో తీసుకుంటే ప్రతి పాయింట్లోనూ ఒక స్కామే. విధవులందరూ అక్కడే ఉన్నారు. ఆడెవడో తీసుకెళ్ళి బ్రాందీ బాటిల్స్ పెట్టి ఇక్కడ తాగారని చెప్తే దాన్ని సోషల్ మీడియాలో హైలైట్ చేసిన వెంటనే ఉరిదీయాలి. అలాగే ఈ సైకో జగన్, ఇతను చేస్తున్నంత సైకోనే. ఇతను తీసుకెళ్ళి ఎర్రగడ్డ హాస్పిటల్ వేయాలి. ఇక్కడ కూడా వద్దు, వైజాగ్లో కూడా వద్దు. తీసుకెళ్ళి ఎర్రగడ్డ హాస్పిటల్ వేసేస్తే కానీ ఈ రాష్ట్రం బాగుపడదండి. ఆయన ఉన్నంతకాలం ఇదే పరిస్థితి. ఆయన చెప్తూ ఉంటాడు, వింటూ ఉంటారు. ఆ సైకో జగన్ ఉన్నంతకాలం ఈ రాష్ట్రానికి ఇదే పరిస్థితి ఉంటుందండి. లేదా ప్రజలు సరైన నాడి పట్టుకుని దూరంగా వెళ్ళాలి.
ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అమరావతి డెవలప్ చేయాలి. అలాగే అటుపక్క వైజాగ్ గాని ఇవన్నీ కూడా ఒక ఐటీ హబ్‌లు వచ్చి పిల్లలకు ఉద్యోగాలు రావాలి, భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆయన తాపత్రయపడటం కానియండి, ఈరోజు గూగుల్ ఏఐ ఒక విశాఖలో గాని, కాగ్నిజెంట్ అట్లాగే మన క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన క్వాంటమ్ కంప్యూటింగ్ ఇక్కడికే తీసుకొస్తున్నానని ఈయన ఇంత భరోసా అంటే యువతకి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ ఇలాంటి స్టేట్మెంట్ల ద్వారా అయోమయాన్ని క్రియేట్ చేయాలని, లేకపోతే దాని ద్వారా ఆయనకి ఏమి ఉపయోగం? ఏమంటే విషయం ప్రజలందరికీ అర్థమైంది. ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆరికే అర్థం కావట్లేదు. మెడిసిన్ లేకుండా బతకలేని పరిస్థితుల్లో ఉన్నాడు. సైకో ఫెలో ఆయన. రాష్ట్రం అభివృద్ధి చెందుతా అన్ని రకాలుగా. ఇంకా ఆడు చేపలు అమ్ముకోవాలి లేదా పాలు అమ్ముకోవాలనే స్టేజ్లోనే ఉన్నాడు. ఆ స్టేజ్లోంచి బయటికి రావాలి అంటే ఖచ్చితంగా ప్రజలు వాడిని దూరంగా పెట్టాలండి. అట్లాగే ఉన్నటువంటి ప్రతి కేసుని సరిగ్గా తీసి అందరికీ జైలుకి పంపించాలండి. ఎవరైతే తప్పు చేసిన నాయకుడు అవనండి, చోటా నాయకుడు అవనండి, పెద్ద నాయకుడు అవనండి, మాజీ మంత్రి అవనండి, మాజీ ముఖ్యమంత్రి అవనండి, వీళ్ళందరినీ కూడా జైలుకి పంపితే కానీ నెక్స్ట్ ఎవడన్నా తప్పు చేయాలంటే భయపడాలండి. అదే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక్కొక్కటి బయటకు వస్తుంటే కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. స్వామివారి లడ్డూలో కల్తీ జరగడం కానివ్వండి, లేకపోతే ఆయన శాల్వాల విషయంలో కానివ్వండి, మీరు అన్నట్టుగా మద్యం అక్కడ ఏదో ఏర్లై పారుతుందని చెప్పి క్రియేట్ చేయడం కోసం వాళ్ళు పడుతున్న తాపత్రయం కానివ్వండి, భువన కరుణాకర్ రెడ్డి గారు వచ్చి నీతులు చెప్పడం కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే కొన్ని కోట్ల మంది భక్తులు అంటే ఆయనకు ఉన్నటువంటి ఈ 40% ఓటు బ్యాంకులో కూడా హిందువులు ఉన్నారు, వాళ్ళ మనోభావాలు ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఏదైనా అంటే ఇలాంటివి జరుగుతుంటే వాళ్ళు బాధపడుతున్నారనే కనీస నైతిక బాధ్యత వాళ్ళకి లేదంటారా? ఖచ్చితంగా వాళ్ళకు ఉండాలండి, కానీ లేదు. ఎందుకంటే నిన్న మహారాష్ట్రలో ఒక మంత్రి వారు చెప్తున్నారు, వాడు హిందువుగా పుట్టి ఏ కులం ఏ మతానికి మారినా ఆడు 0.5 గాడు అన్నాడు. ఆయన డైరెక్ట్గా అనేసాడు. అంటే అది నిజం. ఇతను కూడా అదే కోవకు చెందినాడండి. ఇంతకన్నా ఎక్కువ అతని గురించి మాట్లాడితే మనం అనవసరంగా మన నోరు బ్యాడ్ అవుతుందండి. మొత్తం మీద జనాలు అయితే క్లారిటీగా ఉన్నారనుకోవచ్చు. జనం ఖచ్చితంగా క్లారిటీతో ఉన్నారండి. అన్ని క్లాసుల పీపుల్ కూడా క్లారిటీతో ఉన్నారండి. కూటమి ప్రభుత్వం ఈ రోజున అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటర్స్ అని, లేకపోతే ఒక శాశ్వత సిఆర్డీఏ భవన నిర్మాణం అని అక్కడ ఎంతో చేయాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటే, నేను జాతీయ మీడియాలో ఆయన మాట్లాడిన మాటలు కనీస అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని అనే కనీస నైతిక బాధ్యత కూడా లేకుండా, లేదు అక్కడ ఇంకా అమరావతి అక్కడ కరెక్ట్ కాదు అని మాట్లాడడాన్ని ఎలా చూడాలి సార్? వారు మరి ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. లోగడ 5 years ఇట్లాగే చేశారు. ఇవాళ రాజ్యాంగం ఈయనకి తెలుసా? రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేదని అనేది తప్పు కదా. అది ఒకటి. ప్లస్ మామూలుగా అక్కడ ఎంతో అభివృద్ధి చేయడానికి ఆయన సాయి శక్తుల ఇప్పుడు ప్రజెంట్ సీఎం గారు కూటమి ప్రభుత్వం తరఫున అన్ని నిధులు ఎక్కడ సేకరించి నిధులతో అన్నిటినీ డెవలప్ చేయాలని ఆయన చాలా కృషి చేస్తున్నారు. దాన్ని దెబ్బతీయటానికి ఇవాళ ఎవ్వరూ ఏ ప్రాజెక్టులు ఏ కంపెనీలు రాకుండా ఇక్కడ అడ్డుకోవడానికి ఈ విధంగా మొదలెట్టాయండి. మళ్ళా కొత్తగా ఇప్పుడు రాజ్యాంగంలో లేదు రాజధాని అనేది. సీఎం ఎక్కడుంటే అక్కడ రాజధాని అంటాడేటండి. ఇది ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా ప్రపంచంలో ఉందా ఇది అసలు? ప్రజలు కూడా గమనించారు. గత 5 ఏళ్ళు ఈయన పరిపాలన చూసి మ్యాండేటరీ తీర్పిచ్చారు. నువ్వు చేసిన అరాచకాలకు కానీ, లేకపోతే ఆ రైతుల గోస కానీ, వాళ్ళు భూములు ఇచ్చిన రైతులు అన్ని 100 రోజులు ఆ ఉద్యమ శిబిరాలకు అంకితం అయిపోయి, ఇంకా నువ్వు తెలుసుకోకపో పక్కనేమో సజ్జల రామకృష్ణారెడ్డి సన్నాయి నొక్కులు, ఇంకో పక్క ఈయనేమో తెగదింపులు చేయడం. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకోసారి నమ్మే అవకాశం ఉందా ప్రజలు? ఎట్టి పరిస్థితుల్లో నమ్మరండి. అతను నమ్మితే మన గొంతు మనం కోసుకున్నట్టే. ప్రజలు ఎవరి గొంతు ఆడు కోసుకున్నట్టే. శుభ్రంగా చేసేదాన్ని చేయనీయకుండా ఇట్లా లోగడ ఇట్లాగే ఇచ్చేసి ఏవో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చి రాజధానిని మురుగును పెట్టేసి దాన్ని పోడబెట్టేసి అదేమంటే 3 రాజధానులు కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ప్రపంచంలో ఎక్కడా లేదు 3 రాజధానులు అనేది. అది సో అంటే ఈ రోజున ఒక రాజధాని అంశం మాత్రమే కాకుండా తిరుమల తిరుపతి సర్వే ఎంతో పవిత్రంగా భావిస్తాం. కొన్ని కోట్ల మంది వెళ్తుంటారు. నాకు 40% ఓటింగ్ ఉంది, నాకు 39% ఓటింగ్ ఉందనే జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు వేసే వాళ్ళలో కూడా వెంకన్నని కొలిచే వాళ్ళు ఉన్నారు. ఈయనకి కనీస నైతిక బాధ్యత లేదంటారు. ఈ రోజున మందుబాటులు అక్కడ వేయడం, లేకపోతే దానిలో జరిగిన అవినీతిని చూస్తుంటే అసలు గత 5 ఏళ్లలో ఏం జరిగిందంటారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తిరుమలకు సంబంధించి? తిరుమలలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకున్నారండి. అక్కడ తిరుమల ఐదవ సాంప్రదాయాన్ని మొత్తాన్ని మొదలుగలిపి అక్కడ అందరూ ఎవరిని హిందూస్ని ఎవరిని ఇదేవనేయకుండా అన్య మతస్థులందరినీ తీసుకొచ్చి
అక్కడ దాంట్లో అన్నిటిలో పెట్టి ముఖ్యమైన ప్లేసుల్లో పెట్టి అందరినీ హిందువులు మనోభావాలు మొత్తం దెబ్బకొట్టి అసలు ఈయన దేవుడి దగ్గరికి వెళ్తా కూడా కనీసం చెప్పులు ఏడవకుండా వెళ్తాడు. అట్లాగే తల్లి చెల్లిని దూరం పెట్టేసి ఈయనకి అసలుకి ఏముందని అసలుకి ఇలాంటి వ్యక్తిని మరి ఎలా నమ్ముతారని ఈ రోజు పదే బయటకు వచ్చి మేము 88 మ్యాజిక్ ఫిగర్ దాటంగానే రప్ప అని లేకపోతే ఒక్కొక్కరిని అంతు తేలుస్తారని 2 నెలల్లో జైల్లో వేస్తారని మరి ఈ స్టేట్మెంట్లు ఎలా ఇవ్వగలుగుతున్నారంట? అసలు అది దేనికి అంటున్నాడో వారు అసలు వారి విజ్ఞతకు వదిలేస్తున్నాం మనం. అది వారి విజ్ఞతకు వదిలేస్తున్నాం. క్లారిటీ ఉందనుకోవచ్చు. ప్రజలందరూ క్లారిటీగా ఉన్నారండి. ముందుగా వివరణ ఏంటంటే నాకు ఎటువంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. ఒక పార్టీకి అనుకూలం, ఒక పార్టీకి ప్రతికూలం కాదు. నేను భారతదేశం విడిచి ముఖ్యంగా మన మాతృదేశం నుంచి అమెరికా దేశంలో స్థిరపడి 40 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ ఈ మన దేశం మీద ఉన్నటువంటి, మన రాష్ట్రం మీద ఉన్నటువంటి ఆ ప్రేమ కానీ అనుబంధం కానీ అది ఎక్కడ దూరం కాలేదు. మనసులకు దగ్గరగా ఉంటుంది. ఆలోచనలన్నీ ఇక్కడే ఉంటాయి. అయితే ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని అంటూ కావాలి. ఆ రాజధాని అమరావతి మరొకట అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కొన్ని విధి విధానాల వల్ల ఒక రాజధాని ఏర్పడుతుంది. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా కానీ రాజధాని మీద ఇంత సందిగ్ధత కానీ సంక్లిష్టత కానీ ఒక విధమైనటువంటి అనుమానం కానీ ఎక్కడా లేదు. ఇదే మొదటిసారి ఈ విధంగా జరుగుతూ ఉన్నది. ఒకటి గమనించవలసింది ఏంటంటే రాష్ట్రం మొత్తం పూర్తిగా అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలది. ఒకే ప్రాంతంలో అభివృద్ధి అనేది అది మంచి పద్ధతి కాదనేది మనకి గత అనుభవాలు తెలుస్తూ ఉన్నాయి. ఇంతకుముందు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ఏ ముఖ్యమంత్రి ఏ ప్రాంతం నుంచి వచ్చినప్పుడు కూడా హైదరాబాద్ మీద దృష్టి పెట్టి మిగిలిన ప్రాంతాలని నిర్లక్ష్యం చేయడం జరిగింది. అందువల్ల హైదరాబాద్ ఒకటే పూర్తిగా అభివృద్ధి చెందడం, మిగిలిన ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఇది అమరావతి మన రాజధాని అని అనుకుంటే దానికి చట్టపరమైనటువంటి నిబంధనలు, చట్టపరమైనటువంటి వీలు కల్పించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. ఒకసారి నిర్ణయించిన తర్వాత ప్రధానమంత్రి వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసి భూమి పూజ చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ మరొక ప్రభుత్వం వచ్చి ఇది ఇక్కడ కాదు వేరే చోట అని అంటే దానికి చట్టబద్ధత ఎంతవరకు ఉందో మనం గమనించాలి. ఇట్లా ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మారితే అది అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందనేది నా భావన. ఒకటి. రెండు, ఇప్పుడు అమరావతిలోనే అభివృద్ధి జరుగుతుందా అంటే జరగకూడదు. ఒకవేళ ఆ విధంగా ఉంటే రాయలసీమ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే ఉత్తరాంధ్ర కూడా అభివృద్ధి చెందాలి. అట్లా ఈ కోస్తా ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి. రాజధాని అనేది ఒక పరిపాలనా విభాగానికి సంబంధించినటువంటి ప్రాంతంగా ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మనకు తెలియకుండానే అభివృద్ధి చెందుతాయి. ఇప్పుడు విశాఖపట్నంలో మనం చూస్తున్నటువంటి అభివృద్ధి అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ భోగాపురం విమానాశ్రయం కానివ్వండి, అది అక్కడ ఐటీ కారిడార్గా ఒక పెద్ద గ్లోబల్ కారిడార్గా అక్కడ రూపొందుతుంది. దానివల్ల ఇప్పుడు అమరావతిలో ఉంది కదా అని చెప్పి విశాఖపట్నం అన్ని ఎక్కడ నిర్లక్ష్యం చేయడంలా, అలాగే ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరుగుతుంది కదా అని రాయలసీమలో నిర్లక్ష్యం చేయడం. ఇప్పుడు మీరు చూసుకున్నటువంటి ఫ్యాక్టరీలన్నీ కూడా చాలా పరిశ్రమలన్నీ కూడా కియా లాంటివి అన్నీ కూడా అటే వస్తున్నాయి కదా. ఇటు తిరుపతి కానివ్వండి, కడప కానివ్వండి, కర్నూలు, నెల్లూరు ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. అది మనం సంతోషించవలసిన విషయం, ఆనందించవలసిన విషయం. శరవేగంగా అమరావతిలో కూడా అభివృద్ధి జరగాలి. అయితే మీరు అడిగినట్లుగా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వల్ల కొత్తగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు వస్తాయంటే వస్తాయి. ఏ ప్రభుత్వం అయినా అదే చేయాల్సింది. అయితే ఏంటంటే ఇది ఒక్క రోజులో మనకు కనపడదు. పెద్ద గూగుల్ లాంటి సంస్థలు వచ్చి డేటా సెంటర్లు పెట్టినా, లేకపోతే కాగ్నిజెంట్ లాంటి సంస్థలు వచ్చినా, టీసీఎస్ లాంటి సంస్థలు విశాఖపట్నం అన్నీ కూడా కేంద్రీకృతం అయినప్పటికీ అది 2 రోజుల్లోనే 3 రోజుల్లోనే మన ఫలితాలు కనపడవు. ఇవి కూటమి చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి శ్రమను మనం గుర్తించాలి, దాన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలను బట్టి ఎక్కడ అక్రమాలు, అన్యాయాలు జరుగుతున్నాయంటే న్యాయ వ్యవస్థ ద్వారా వాటిని మనం పరిష్కరించుకోవాలి, రైతులు సంతృప్తిపరచాలి. రాజకీయ విమర్శలు లేకపోతే రాజకీయ నాయకులను టార్గెట్ చేయడమో కాదు, గత 5 ఏళ్లలో అమరావతి భూములు ఇచ్చిన రైతులు ఎన్ని రోజులు ఉద్యమ శిబిరాలకు అంకితమయ్యారు, ఎన్ని సంవత్సరాలు అనేది మీకు తెలుసు. సో ఇప్పుడు మళ్ళీ తాజాగా వచ్చి కాదు అమరావతి కాదు, మళ్ళీ ఏదో నేను వచ్చానంటే మళ్ళీ మారుస్తా అనే చందంగా ఇట్లా వార్నింగ్లు ఇవ్వడం ద్వారా పరిశ్రమలు రావాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా వాళ్ళకు ఒక క్లారిటీ లేకుండా ఈ కన్ఫ్యూజన్ అనేది ఎంతవరకు సమంజసం? అందులోనూ ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఇలా కన్ఫ్యూజ్ చేయడం ఎంతవరకు న్యాయం? అయితే ఇప్పుడు గత ప్రభుత్వం అమరావతి కాదు 3 రాజధానులని చెప్పిన విషయం అందరూ గుర్తుంచుకోవాల్సిందే. అదే కాకుండా ఆ విధానంతో వారు ఎన్నికల్లో నిలబడడం వల్ల ప్రజలు తిరస్కరించారు.
ప్రజలు దాన్ని సమర్థించలేదు కదా. కాబట్టి ఇది అసలు మనం గత వైభవాన్ని కనుక తీసుకున్నట్లయితే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎలా అభివృద్ధి చెందింది అని చూసుకున్నట్లయితే ప్రభుత్వాలు మారినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, అట్లాగే బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ఇవన్నీ వచ్చినాయి కదా. వచ్చినప్పుడు అభివృద్ధి ఎక్కడ కుంటుపడకుండా ఒకరు చేసిన పనుల్ని మరొకరు కొనసాగింపుగా తీసుకెళ్లారు. అందువల్లే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నగరం అంతగా అభివృద్ధి చెందడానికి అవకాశం. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎవరో భూమి పూజ చేసి ప్రారంభించారు కాబట్టి ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని ఆపేయటం కానీ, లేకపోతే అవుటర్ రింగ్ రోడ్లు ఆపేయటం కానీ, లేకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి కీలకమైన ప్రాంతం సైబరాబాద్ కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వం మారినప్పుడు ఎవరు ఆపలా. ఎందుకంటే అభివృద్ధి అట్లా కొనసాగింది. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో కూడా అది ఏ ప్రభుత్వం చేసినప్పటికీ ప్రజల ఉపయోగాన్ని దృష్టిలో పెట్టుకుని కొనసాగించవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. అంతేగాని ఇది ఒక ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశం కాదు. అది ప్రభుత్వంలో అది వాళ్ళు ఉండేది, వాళ్ళకి ఉన్న పదవీ కాలం చాలా పరిమితమైన పదవీ కాలం. ప్రజలు శాశ్వతం. ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఆ కొనసాగింపు ఎన్ని ప్రభుత్వాలు మారినా దాన్ని ఎక్కడ అభివృద్ధి కుంటుపడకుండా తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. సార్, మీరు దేశాల్లో ఉన్నప్పటికీ కూడా మాతృదేశం మీద ఆ ప్రేమ కానీ భక్తి కానీ ఉంటుంది. సో మీరు కొద్దిగా క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే గడిచిన ఈ 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే అమరావతిలో కొంతైనా డెవలప్మెంట్ కానీ లేకపోతే పురోగతి కానీ మీరు గమనించింది ఏమన్నా ఉందా? అంటే నేను అమరావతి ప్రత్యక్షంగా పర్యటించలేదు. అమరావతిలో ఏం జరుగుతుందో తెలియదు, కానీ రాష్ట్రంలో ఒక అభివృద్ధి పదంలో నడుస్తున్నట్టు కనిపిస్తూనే ఉంది. కానీ ఇక్కడ కూడా ఇంకా నా ఉద్దేశం కూటమి ప్రభుత్వంలో కూడా ఇంకా చాలా పరిపాలనలో వేగం పెరగాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.